తిరుపతి లడ్డు వ్యవహారం మనమేమో నోటికొచ్చినట్లు ఫిష్ ఆయిలు, పిగ్ ఆయిలు, కవ్వు ఆయిలు, జంతువుల కొవ్వు అని చెప్పి కౌ ఫ్యాట్, పిగ్ ఫ్యాట్ అని చెప్పి ఆరోపణలు చేస్తేమే. కానీ సిబిఐ ఏమో అవేమీ లేదని చెప్పా. ఆ ఫ్రస్ట్రేషన్ పాలకవర్గంలో పతాక స్థాయిలో ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్కి ఏం చేయాలో తెలియక వైసీపీ నాయకుల మీద దాడులకు, దారుణంగా తిట్టడాలు ఎలాగంటే ఎలా. సో దట్ వైసీపీ నాయకులు కనుక ప్రతిదాడి చేసినా లేకుంటే ఇంకేమన్నా వాళ్ళు రెస్పాండ్ అయినా దాన్ని బేస్ చేసుకొని మరింత రాజకీయ రచ్చ చేయొచ్చు అన్నది ఒక ప్లాను. మొత్తానికి తిరుమల లడ్డు వ్యవహారంలో జంతువులకు కలిసిందని నోటికొచ్చినట్టు వాగి జనాల దగ్గర ఇంకా జనాలు కనుక జనాలు ఇన్ ద సెన్స్ జనాలనే కంటే కూడా దేవుడి మీద దేవుడి మీద నిజంగా ఆ భక్తి ఉన్న వాళ్ళు ఫస్ట్ వీళ్ళని క్షమాపణలు చెప్పమని అటువంటి వాళ్ళు అడగకుండా ఇటువంటి వాళ్ళకి ఇంకా మద్దతు ఇస్తే ఇంకా వాళ్ళకి ఇంకా దేవుడి మీద ఎంత భక్తి ఉందో మనం ఊహించుకోవచ్చు. అయితే తాజాగా అంబటి రాంబాబు గారి మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేయడం, ఆయన కంట్రోల్ చేసుకోలేక లాభాష వాడడం, ఇదంతా కూడా ఫుల్ వైరల్ అయింది. అదే సమయంలో అంబటి రాంబాబు గారి మీద దాడి, మాటల దాడి, కట్టెలతో దాడి చేసే ప్రయత్నం చాలా దారుణంగా. చివరికి కొందరు ఒక మహిళ మాట్లాడిన వీడియో ఫుల్ వైరల్ అవుతూ ఉంది. ఆ మహిళకు అంబటి రాంబాబును మగోడివి అయితే అంటే అంబటి రాంబాబు మగోడో కాదో చూపించాలేమో తెలియదు నాకైతే. మరి అంటే ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి ఆయన మగోడని నాకు అర్థం కాదు. కానీ ఈ మహిళ చూడండి ఏమంటుందో. ఆమె వయసు చూడు, ఆమె మాట్లాడే మాటలు చూడండి, మామూలుగా వయసు చూడండి, ఆమె చూడండి, రారా నా కొడక నువ్వు మగోడు అయితే అందరూ మగతనాలు ఏడ చూపించుకుని తిరుగుతారు. తీయండి అమ్మ స్వామి. ఒక ఎమ్మెల్యే మగతనం చూడలేక బ్లర్ చేసుకోవాల్సి వస్తుంది అంతా. మళ్ళీ అంటే అదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. నువ్వు మగోడు అయితే చేతులు మేము గాజులు వేసుకోలే ఏందో నాకు అర్థం కాదు. ఎంత లాభాష, ఎంత ఈమెను చూడండి నీకు సరే భలే ముచ్చటెత్తుంది అబ్బా ఈ ముసలామె. ఓయమ్మో, ఆమెకు చూడండి ఆమె వయసు ఎంత, ఆమె చేసే అత్యంత. ఇట్లాంటి వాళ్ళని ఏమన్నా అన్నారు అంటే మళ్ళీ ముసలోళ్ళు గిసలోళ్ళు అని. ఆ భాష చూడండి, మగోడు అయితే రాలని. మగోడు అంటే మరి ఇంకేం చేయాలి? అందరూ మగోళ్ళు ఆ జనసేన ఎమ్మెల్యే లాగా ఏమి మగతనాలు చూపించుకుంటూ తిరుగుతారు. ఏంది ఇదంతా? ఎంత దారుణంగా అన్నారు చూడండి. ఆ స్థాయిలో చివరికి అంబటి రాంబాబు గారు కనుక బ్యాలెన్స్ కోల్పోయారు, లాభాష వాడా. సరే ఇట్లాంటి రోడ్డు మీద చిల్లర మనుషులు ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఏది అన్ని అనుకున్నా బాధ్యత గల మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు అంబటి రాంబాబు గారు ఆ భాష ఖచ్చితంగా మాట్లాడకుండా ఉండే మాట్లాడకూడదు. బట్ దాని మీద జరిగిన దాడి చూడండి, మాటల దాడి చూడండి, కట్టెలు చూడండి, రాళ్ళు చూడండి, కారు మీద కొట్టడం చూడండి. అధికారంలో ఉండి అధికార పార్టీ వాళ్ళే ఇంత ఫ్రస్ట్రేషన్ గురయ్యారు అంటే వాళ్ళు ఏ స్థాయిలో తప్పు చేశారో జస్ట్ ఇమాజిన్. తిరుమల లడ్డు వ్యవహారంలో వాళ్ళు చేసింది ఎంత పాపం అని చెప్పి వాళ్ళు ఆ పాప భీతితో ఉన్నారో వీళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తే అర్థమవుతుంది.